ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పుష్ప 2 చిత్రం విడుదలవ్వటానికి ముందు రోజు 4వ తేదీన రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్లో బెనిఫిట్ షో వేయగా తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రేవతి అనే 35 సంవత్సరాల మహిళ మృతి చెందింది. ఈ ఘటనలో చిక్కడపల్లి పోలీసులు భారత న్యాయ సంహిత కింద కేసులు నమోదు చేశారు. కేసు నమోదైన వారిలో అల్లు అర్జున్ కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే దాదాపు 20 మంది పోలీసులు అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి తమ వాహనంలోనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. నవ్వుతూ అల్లు అర్జున్ పోలీసుల వాహనంలోకి ఎక్కారు. ఈ కేసులో అల్లు అర్జున్ A2గా ఉన్నారు. ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన సెక్షన్ల ప్రకారం స్టేషన్ బెయిల్ మంజూరు చేసే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ సెక్షన్ల ప్రకారం నేరం రుజువైతే గరిష్టంగా 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. మరోవైపు కేసును కొట్టివేయాలని కోరుతూ అల్లు అర్జున్ కోర్టులో కేసు వేశారు. అయితే కోర్టులో బన్నీకి ఊరట లభించలేదు. ఇదే ఘటనలో సంధ్యా థియేటర్ పై కూడా కేసు నమోదు చేశారు. థియేటర్ మేనేజర్, మరో సిబ్బంది ఇప్పటికే జైలుకు వెళ్లారు.